ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురు పాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 43వ శ్లోక వివరణ. శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరశ్చంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. ఇందులో ముందుగా శాంకరీ అంటే శంకరుని భార్య. శం అనగా శాంతిని సుఖాన్ని అందించేవాడు శంభుదేవుడు, ఆయనే శంకరుడు. ఆ శంకరుని ఇల్లాలు శాంకరి, సకల సుఖాలను కలగజేసేది కాబట్టి శాంకరి అయింది. ఇక శ్రీకరి అంటే లక్ష్మీప్రదురాలన్నమాట. శ్రీ అంటే శోభ, సంపద, శుభం అని అర్థం. తన భక్తులకు సకల సంపదలను ప్రసాదిస్తుంది కాబట్టి శ్రీదేవి శ్రీకరి అనడం జరిగింది. శ్రీకరుడు విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి శ్రీకరి. లక్ష్మీ స్వరూపం అంటే కేవలం సంపదనిచ్చే లక్ష్మినే కాదు, అష్టలక్ష్మి స్వరూపమైన దేవి అష్టలక్ష్ములు అంటే ఆదిలక్ష్మి, ధ్యానలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. భక్తులకు వారి వారి కర్మ ఫలాలను అనుసరించి అష్టైశ్వర్యాలను ఇచ్చేదన్నమాట. భక్తి, భుక్తి, శక్తి, బుద్ధి, ఆరోగ్యం, కుటుంబం, గురువు, గౌరవం ఇవన్నీ కూడా సంపదలే. ఇవి పొందడానికి, పొందినవి నిలుపుకోవడానికి, అవి అభివృద్ధి చెందడానికి కూడా అమ్మ అనుగ్రహం కావాలి. ఇట్టి అనుగ్రహం సంపదలను ప్రసాదించేదే శ్రీకరి. ఇకపోతే సాధ్వి. సాధ్వి అంటే పతివ్రత. భర్తనే ప్రత్యక్ష దైవంగా భావించి అతన్ని పూజించే లక్షణం గల స్త్రీ పతివ్రత. సాధ్వి అంటే సాధు ప్రవర్తన గల పతివ్రత. తన ప్రవర్తన చేత ఇతరులని ఆహ్లాదపరిచి ఆనందపరిచే లక్షణాన్ని సాధు లక్షణం అంటారు. స్త్రీలలోని సాధు లక్షణాన్ని అమ్మవారి అంశగా గుర్తించాలి. పరమ పతివ్రత లక్షణం గల సాధ్వి అమ్మవారు. సహనంతో ఉన్నవారికి మాత్రమే అమ్మవారు ప్రసన్నమవుతారు. సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు దేవి. ఆ పరీక్షల్లో సహనంతో నెగ్గిన వారిని అనుగ్రహిస్తారు అమ్మ పరమేశ్వరి. ఇంకా శరశ్చంద్ర నిభానన. శరత్కాలం నందలి చంద్రునితో సమానమైన వదనం కలది అమ్మ అని అర్థం. యోగపరంగా శరత్కాల పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉంది. శరత్కాలం అమ్మ ఆరాధనకు ముఖ్యమైనప్పుడు శరత్ పూర్ణిమ సంవత్సర కాలంలో పూర్ణిమలలో అంటే ఆ సంవత్సర కాలంలో ఉండే పూర్ణిమలలో రాజు లాంటిదన్నమాట ఈ శరత్కాల పూర్ణిమ. ఆనాడు చంద్రుడు తేటయైన నింగిలో తేటయైన ప్రకాశంతో ఉంటాడు. ఇక్కడ తేటతనము అంటే ఏమిటి అంటే జ్ఞానం, ఆహ్లాదకరమైన శక్తి, ఆనందం, జ్ఞానానందం యొక్క పరిపూర్ణ దశనే శరశ్చంద్ర నిభానన. అమ్మవారి యొక్క ముఖం అన్ని కళలతో కూడి ఉంటుంది అని అర్థం. ఎందుకు ముఖాన్ని వర్ణిస్తున్నారు అంటే ముఖము మనస్సుకు దర్పణం వంటిది. మనసు అంటే స్వభావం. అమ్మవారి మనస్సు పూర్ణంగా జ్ఞానానంద ప్రసన్న భావాలతో ఉండి ఆ మనస్సే ముఖంలో ప్రతిబింబిస్తుంది. అనగా నిర్మలమైన మనస్సు ఉన్నవారికి ముఖంలో ఆ వర్చస్సు కనిపిస్తుంది. ఎవరైతే భక్తులు నిర్మలమైన మనస్సుతో ఆ దేవిని ఉపాసిస్తారో అట్టి వారికి అదే ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు అమ్మ. భక్తులు కూడా అదే శాశ్వతమైన ప్రశాంతత పొందగలుగుతారనమాట. ఇక శాతోదరి అనగా సన్నని ఉదరం అంటే పొట్ట, నడుము అన్నమాట కలిగినది అని అర్థం. శాతోదరికి మంత్రరహస్యం ఒకటి ఉంది. శాతోదరి నామంలో వనదుర్గా మంత్రం ఉందట. మనకు తెలియకుండానే మనం ఈ నామాన్ని చెప్పుకునేప్పుడు తప్పకుండా ఈ శక్తి మనలో ప్రవేశిస్తుంది. మనము అర్థం తెలుసుకొని చదివితే మనకు మంత్రశక్తి ఎక్కువగా వస్తుంది. ఉదరం అనగా గుహ. లెక్కలేనన్ని గుహలు కలిగినవాడు హిమవంతుడు. హిమవంతుడి పుత్రకే శాతోదరి. కేనోపనిషత్తు ఉన్న విద్యలలో అమ్మ 3 నామాలుగా ఉమా, హైమవతి, బహుశోభమానగా పిలువబడుతుంది. ఉమా అనగా భవానీ, సర్వాణి. బహుశోభమనగా అంటే శాంకరి, సర్మదాయిని. హిమవత్ పర్వత రాజపుత్రిక హైమవతి. ఈ 3 నామాల్లోనే మొత్తం అమ్మవారు ఉన్నారు. హైమవతి వనదుర్గగా పిలువబడుతోంది. ప్రధాన ఉపాస్య దేవత భవాని. ఆవిడకు 6 అంగదేవతలు ఉన్నారంట. శాంభవి, సర్వాణి, సాధ్వి,
శరశ్చంద్ర నిభానన, శాతోదరి, శాంతిమతి. ఈ 6 మంది ఆమెకి అంగదేవతలుగా ఉన్నారు. ఎవరికి? భవానీ దేవతకు. దీని యొక్క ప్రధాన ప్రయోజనం సర్మదాయిని, శాంకరి, శ్రీకరి, ఇలా మొత్తం భవానీ విద్యగా, శాంకరి విద్యగా చెప్పబడుతోంది. ఇంకా శాంతిమతి అంటే ప్రశాంతమైన స్థితిలో ఉండే మనసు కలది అని అర్థం. శాంభవి విద్యలో చివరి నామము శాంతిమతి అంటే అమ్మవారి మనస్సు ఎప్పుడూ శాంతంతో కూడి ఉంటుంది. శాంతము అనేది జ్ఞానం యొక్క స్థితి. ఇది ఇంద్రియ నిగ్రహ శాంతి అని చెప్తాం. కానీ ఇక్కడ వచ్చే శాంతము ఏ వికారము లేని స్థితి, ప్రాపంచిక వికారం లేని స్థితి శాంతం. శ్రీచక్రంలోని ఆవరణలు అన్నీ దాటి వచ్చే బిందువే శాంతం. శరీరం నందు సహస్రార స్థానము శాంతం. దీపం యొక్క వెలుగు గోడ మీద పడితే గోడలో జ్యోతి యొక్క వెలుగు ప్రసరించి ఏమేమి ఉన్నాయో దాని రంగు ఏమిటో అన్నీ తెలుస్తుంది. కానీ వెలుగుకు అవేమీ లేవు. వెలుగు గోడలు నిండా వ్యాపించి ఉన్నా వెలుగు మాత్రం జ్యోతితోనే కలిసి ఉంటుంది. అదే శివశక్తిక స్వరూపం. అమ్మ శక్తి ప్రపంచంలో వ్యాపించి ఉన్న లోకానికి అతీతమైన శక్తితో ఆవిడ తాదాత్మకత చెంది ఉంటుంది. అది బిందు స్థానంలో కనబడుతుంది. అది ఏ శాంతి స్వరూపం. ఇక్కడి నుండి అమ్మ అసలు స్వరూపం అనగా తల్లి నిర్గుణ స్వరూపం తెలుస్తుంది. నకారం ని అనేటటువంటి అక్షరాలతో కూడినటువంటి 24 నామాలతో కూడిన సమూహం కనిపిస్తుంది. పరమాత్మకు ఏ వికారాలు లేవు. కానీ పరమాత్మ అనేవాడు లేకపోతే అసలు వికారాలే లేవు. వికారాలన్నీ ప్రపంచానికి. అమ్మవారి నామాల్ని ప్రేమగా మెల్లమెల్లగా అంటూ ఉంటే ఎప్పటికైనా అమ్మవారిని చేరగలమన్నమాట. అమ్మవారు మనలోనే ఉంది, కానీ మనం చూడలేము. ధ్యాన సాధనలో ఒక్కో స్థాయికి చేరే సమయానికి ఒక్కో అలజడి కలిగించే గుణాలను కోల్పోతూ ఉంటామన్నమాట. అంటే మనస్సుని నిగ్రహించే సాధనలో పరిపరి విధాల ఆలోచించడము, ఆతృత అనేవి తగ్గుతాయి. అప్పుడు సహజంగానే ఇంద్రియానికి నిగ్రహము అలవాటైపోతుంది. ఇంద్రియాలను నిగ్రహించడం అంటే మనసుకు శాశ్వతమైన శాంతిని పొందడం. ఇలాంటప్పుడే మంచి చెడు విచక్షణ కలిగి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు సదా ఇట్టి స్థితిలోనే ఉంటారు. ఇక నిరాధార అంటే ఆధారం లేనిది ఆ తల్లి అని. ఆ తల్లి అందరికీ ఆధారంగానే ఉంటుంది, కానీ తనకు ఏ ఆధారం లేకుండా ఉంటుంది. పరమేశ్వరుణ్ణి ప్రతిరూపంలో అర్చించటం బాహ్య పూజ. ఆ ప్రతిమ రూపంలో పరమేశ్వరిని మనము ప్రతిమ రూపంలో అర్చించడం అనేది బాహ్యంగా చేసేటటువంటి పూజ. ఇది సగుణోపాసన అవుతుంది. ఎటువంటి విగ్రహ ఆకారం లేకుండా మానసిక ధ్యానం చేయడం అనేది అంతఃపూజ. ఇది నిర్గుణోపాసన. మళ్ళీ బాహ్య పూజ, వైదికం, తాంత్రికం అని 2 రకాలు. అలాగే అంతఃపూజ కూడా సాధారము, నిరాధారము అని 2 రకాలు. వీటిలో నిరాధార పూజ శ్రేష్టమైనది. ఈ నిరాధార పూజ మంత్రరహితమైంది. అంటే ఎటువంటి మంత్రం అనేది ఈ విధానంలో ఉండదు. ఇందులో మంత్రం ఉండదు. ఇది సహజరాజ యోగంలో ధ్యానించడం. సహజరాజ యోగం అంటే ఇది కేవలం అమ్మవారిపై కానీ శ్వాసపైన కానీ మనసు లగ్నం చేసి ప్రశాంతంగా ధ్యానంలో లీనమవ్వడం అన్నమాట. ఇక్కడ యోగాలో చేసే ప్రాణాయామ పద్ధతులు కానీ శాంభవి ముద్ర లాంటి సాధనా పద్ధతులు. ఎటువంటి ఆకారం మంత్రం లేకుండా మంత్రాన్ని జపించకుండా నెమ్మదిగా గాలి పీలుస్తూ వదలడం గమనిస్తూ మనసులోకి ఎలాంటి ఆలోచన లేకుండా నిర్మల స్థితికి చేరుకోవడం. ఒక విధంగా ఎరుకలో సమాధి స్థితిలో ఉండడం అన్నమాట. ఇది వినటానికి సులభంగా ఉన్న పరుగులు పెట్టే ఆలోచనల్ని ఒక్కసారి ఆపేయడం. నిశ్చలమైన ఏకాగ్రతలో ఆలోచనారాహిత్యంగా ధ్యానించడం అంత సులభంగా కుదరదు. కుదిరితే అదే నిరాధారంగా ఆ దేవిని ఉపాసించడం అవుతుంది. అదే నిరాధార అని ఈ నామానికి అర్థం. ఇక చివరగా నిరంజన అంటే మాయా సంబంధమైన అజ్ఞానం పొరలేవీ లేని దృష్టి కలది అని అర్థం. మానవులను మాయ కమ్మేస్తూ ఉంటుంది. ఆ మాయ అనేది మోహం వల్ల కానీ, పక్షపాతం వల్ల, ప్రేమ, స్వార్థం, అజ్ఞానం, అవసరాల వల్ల
ఇంకా ఎన్నో రకాలుగా వ్యక్తిని బట్టి మాయ కమ్మేస్తూ ఉంటుంది. ఇది సామాన్య మానవులకే కాక ఎంతో సాధన చేసిన గొప్పవారు సైతం, అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత శిఖరాలను చేరిన వారిని సైతం కూడా ఈ మాయ ఆవహిస్తూ ఉంటుంది. ఈ మాయ అనేది పూర్తిగా నశిస్తే వారే దైవం అవుతారు. పెరుగును కవ్వంతో చిలికి వెన్న తీసినట్లుగా జీవితాన్ని సాధన అనే కవ్వంతో చిలికి జ్ఞానం అనే వెన్నలో నుండి మాయను కాచి వడబోస్తే పరిశుద్ధమైన ఆత్మ అనే నెయ్యి వస్తుంది. పాలు కొంత సమయానికి విరిగిపోతాయి, కానీ నెయ్యి ఎంతకాలమైనా కూడా పాడవదు. మాయను వదులుకోగలిగితే అది సాధ్యమవుతుంది. ఈ మాయ అందరిలోనూ ఆశలు, కోరికలు ఈ రూపాల్లో ఎన్నో రకాలుగా ఉంటుందన్నమాట. మన సాధనలో సాధించినదంతా కొన్ని కర్మల వల్ల కోల్పోవడం, మళ్ళీ సాధనతో ప్రయత్నిస్తూ జీవితమంతా ప్రయత్నంలోనే గడుస్తుంది. అలా కాకుండా ఏ పరిస్థితిలోనైనా సమస్థితి కలిగి ఉంటే మాయను జయించిన వారమవుతాం. అజ్ఞానపు పొరలు, లోపాలు, అడ్డంకులు, పక్షపాతాలు లేనిది అమ్మ నిరంజన అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.